వెల్కమ్ టు మాతృక టీవీ. వరంగల్ జిల్లా కేంద్రంలో 2002 సంవత్సరంలో హెల్పింగ్ హ్యాండ్ పేరుతో ఎన్జిఓ సంస్థను స్టార్ట్ చేసి ఆ సంస్థ పేరుతో ఎంతోమందికి కొన్ని అలవాట్లను వ్యసనపరులుగా మారినటువంటి వారిని ఆ అలవాట్లకు దూరం చేసి వాటి నుండి బయటపడడం ఎలాగో అదేవిధంగా వాళ్ళను తమ దగ్గర ఉంచుకొని మరి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళను తిరిగి సొసైటీలో మంచి పౌరులుగా తీర్చిదిద్ది పంపుతున్నటువంటి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఎన్జిఓ ఆర్గనైజేషన్లో భాగంగా హన్మకొండ కేంద్రంలో డాక్టర్ రాము గారు డి అడిక్షన్ థెరపిస్ట్ ఈరోజు వారి కేంద్రంలోనే మనం కూర్చున్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. అసలు ఈ వ్యసనాలు అంటే అలవాట్లుగా మొదలైనటువంటి చిన్న చిన్న కాస్త వ్యసనాలుగా అది సీడ్ బీడీ సిగరెట్ నుంచి మొదలుకొంటే గంజాయి గుట్కా డ్రగ్స్ వరకు ఇవాళ ఎన్నో రకాల డ్రగ్స్ చలమణిలో ఉన్నాయి. అదేవిధంగా మద్యపానం ధూమపానం గంజాయి ఇటువంటి ఎన్నో అలవాట్లను చిన్నప్పటి నుండి అంటే విద్యార్థి దశలో మొదలై ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎంతోమంది వాటి బారిన పడి నష్టపోతూ ఉన్నారు. మరి అటువంటి వారిని స్వచ్ఛందంగా వారు సేవను అందిస్తూ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా 2002 సంవత్సరంలో వెంకటరమణ గారిచే ఏర్పడ్డటువంటి ఈ సంస్థ ఇవాళ డాక్టర్ రాము గారు డి అడిక్షన్ థెరపిస్ట్ గారిచే ప్రస్తుతం రన్ అవుతూ ఉంది. చెప్పండి సార్, అసలు మనిషి యొక్క ఈ అలవాట్లు అసలు అలవాట్లకు కారణాలు ఏంటి, ఈ అలవాట్లు ఎలా మొదలవుతాయి, ఈ అలవాట్లకు మొదలైనటువంటివి వ్యసనాలుగా ఎలా మారుతాయి అనేటువంటి దాని నుంచి మనం మొదలు పెడదాం సార్. జనరల్గా మత్తు తీసుకోవడం అనేది పురాతన కాలం నుండే ఉన్నది. ఓకే, ఎందుకంటే రాజులు సురాపానకం అని సేవించడం అప్పటి నుంచే జరుగుతూ ఉన్నది. సో ఎవరైనా కూడా పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాలనే ఫాలో అవుతూ ఉంటారు. ఇదేంటంటే ఈ మత్తు అనేది ఎవరైనా కూడా సరదాగా స్టార్ట్ చేస్తారు. సరదాగా స్టార్ట్ చేసి కొంతమందికి అలవాటుగా అవుతుంది, కొంతమందికి బానిసగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ సరదా అలవాటు బానిస ఈ 3 యాంగిళ్ళలో చూస్తే బానిస కావడం అనేది ఒక శాస్త్రీయమైన పరిణామం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక 20% మంది మాత్రమే మత్తుకి బానిస అవుతున్నారు. మత్తుకి ఎలా బానిస అవుతారు అనేది ఒక మెడికల్ ప్రాబ్లం అది, రైట్. ఇప్పుడు జనరల్గా సొసైటీలో ఈ ముఖ్యంగా ఆల్కహాల్ విషయానికి వస్తే ఈ తాగే వాళ్ళు కూడా రకాలు ఉంటారండి. ఇప్పుడు అకేషనల్ డ్రింకర్స్ అని, అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటారు, అకేషనల్ డ్రింకర్స్. రెండో వాళ్ళు డైలీ డ్రింకర్స్ అంటారు, ఓన్లీ ఈవినింగ్ సర్టెన్ పెగ్ తీసుకొని తన పని తను చేసుకుంటూ ఉంటారు. ఇక మూడోళ్ళ విషయానికి వస్తే వాళ్ళు డిపెండెన్స్ బానిస అయ్యేవాళ్ళు. ఈ బానిస అయ్యేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 20% మంది ఉన్నారని మెడికల్ సైన్స్ చెప్తుంది. 1956లో దీని మీద రీసెర్చ్ జరిగింది. మెడికల్ సైన్స్ రీసెర్చ్ చేసింది. ఒక 4 రకాల కారణాల వల్ల వాళ్ళు బానిస అవుతూ ఉంటారు. వాళ్ళు మాత్రమే మత్తుకి ఏ మత్తు అయినా కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇంకేదైనా మత్తు కావచ్చు. బానిస కావడం అనేది ఒక సైకలాజికల్ డెఫిషియన్సీ, ఓకే, సైకలాజికల్ డిజార్డర్. అది ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా కూడా అలా అంటే మత్తు తీసుకోవడం అనేది వాస్తవానికి తప్పే, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే అది భగవంతుడు శరీరాన్ని అద్భుతంగా పుట్టించిండు, మత్తు అనేది అవసరం లేదని చెప్పిండు. మత్తు అనేది ఎవరికి అవసరం లేదు. ఓకే, జనరల్గా మత్తు అనేది దేనికి అవసరము, కొన్ని రకాల సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల పెయిన్ రిలీవర్స్ అంటే బాగా క్రానిక్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు నిద్ర పట్టడానికి వైద్యం సలహాల మేరకు మత్తు ఇస్తూ ఉంటారు. వేరే ఏ యాంగిల్లో కూడా మత్తు అనేది ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే అది మనిషి అలసిపోవడంలోనే ఒక మత్తు అనేది జరుగుతూ ఉంటుంది. రకరకాల బ్రెయిన్లో కెమికల్స్ రిలీజ్ అయితే టైంకి పడుకోవడం, టైంకి లేవడం అనేది శాస్త్రీయమైన పరిణామం. కానీ జనరల్గా ఈరోజు ఒక గత 25-30 సంవత్సరాలు 40 సంవత్సరాలను చూస్తే ఈ మనిషి జీవనంలో పార్ట్ చేసుకున్నాడు మత్తుని. మత్తుతో సరదాగా ఉండవచ్చు అంటే ఎమోషన్స్కి మత్తును లింక్ చేశాడు. సరదా, సంతోషం, దుఃఖం, బాధ, చిరాకు, కోపం, అహంకారం, గర్వము, కపటము, పగ, కుట్ర వీటన్నిటికీ మత్తును యాడ్ చేశాడు. సంతోషం వస్తే మత్తే తీసుకుంటున్నాడు, కోపం వస్తే మత్తే తీసుకుంటున్నాడు, కుట్రలు పెట్టుకున్న మత్తే తీసుకుంటున్నాడు, వాడి మీద ప్రతీకారం తీసుకోవాలంటే మత్తే తీసుకుంటున్నాడు, క్రైమ్ జరగాలంటే కూడా క్రైమ్ అంటే కోపం, దాంట్లో కూడా మత్తు తీసుకున్నాడు. అంటే ఏ మనిషి అయినా కూడా అతను బతకాలి అంటే మనోభావాలు లేకుండా ఎవరు బతకలేరు. సో మనోభావాలు జనరల్గా ఉన్నప్పుడు దాన్ని మత్తు యాడ్ చేసినప్పుడు ఇటు మనోభావాలు ఇటు మత్తు ఈక్వల్గా జర్నీ అవుతుంది. మత్తు పని ఏంటిది, మనిషిని రోజు రోజుకి పతనం చేయడమే మత్తు పని. ఓకే, సో
ఇటు మనోభావాలు ఈక్వల్గా వెళ్తూ ఉంటే మత్తు ఈక్వల్గా వెళ్తూ ఉంటే మనిషి శరీరం పతనం అవుతూ ఉంటాయి కదా. ఓకే, ఇటు ఒకవైపు మనోభావాలు, ఒకవైపు మత్తు, మధ్యలో ఉన్న శరీరం. ఈ శరీరం ఏమవుతుంది, సర్టెన్ పదార్థం, ఉదాహరణకి నికోటిన్ తీసుకుందాం, పొగాకు ఏం చేస్తుంది, రోజు రోజుకి మనిషిని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో పొగాకు వల్ల లంగ్స్ ప్రాబ్లం అవుతుంది, బ్రెయిన్, హార్ట్, నరాలు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రైమరీ ఇప్పుడు ఈ మధ్య స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, అంటే ఇక్కడ రకరకాల ఏజ్ని బట్టి కూడా మత్తు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఏజ్లో ఇప్పుడు బయట మార్కెట్లో సాల్వెంట్ బ్లూస్ ఉంటాయి, పెట్రోకెమికల్స్. ఓకే, ఈ పెట్రోకెమికల్స్ అంటే బోనఫిక్స్, ఫెవికాలు, ఓకే, పాలిష్ రిమూవర్స్, వాటిని పీల్చుకుంటాం. ఇవి మత్తు పదార్థాలా సార్? మత్తు వస్తూ ఉంటుంది, తర్వాత ఫెవికాలు, మత్తు వస్తుంది వాటి వల్ల. సో తీసుకున్నాక ఏమవుతుంది, పడుకుంటూ ఉంటాడు. అది ఎందుకు తీసుకుంటాను, వాళ్ళు ఏముంటుంది అన్న జ్ఞానం వాళ్ళకు ఉండదు. సో తీసుకుంటూ ఉంటాడు. ప్రైమరీగా కొంతమంది సిగరెట్లు తాగుతూ ఉంటారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ గంజాయి తీసుకుంటున్నారు. ఇంకొంచెం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్తే మన కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డి అలాంటి పెద్ద పెద్ద డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఏరియా, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఆ ఎన్విరాన్మెంట్ బట్టి అతను తీసుకునే డ్రగ్ ఆధారపడి ఉంటా ఉంటుంది. రైట్. సో ఏదేమైనా కూడా ఎందుకు తీసుకుంటూ ఉన్నాం అన్న క్వశ్చన్ ఎవరిని అడిగినా కూడా ఈ ప్రపంచంలో శాస్త్రీయమైన ఆన్సర్ అయితే ఎవరి దగ్గర లేదు. ఒక అపోహ, దీన్ని ఏమంటారు, అపోహ. వాస్తవం కానీ విషయాలు. మత్తు తీసుకుంటే రిలీఫ్ అవుతుంది, మత్తు తీసుకుంటే సరదా ఉంటుంది, మత్తు తీసుకుంటే గ్యాదరింగ్ పెరుగుతుంది, మత్తు తీసుకుంటే కోపం తగ్గుతుంది, లేకుంటే బాధలు పోతాయి అన్న ఆలోచనలో తీసుకుంటూ ఉంటారు. ఈ కోణంలో ఇక్కడ అకేషనల్ డ్రింకరు అదే రీజన్తో తీసుకుంటాడు, సరదా, సంతోషం, బాధ అని. డైలీ డ్రింకరు అలసిపోయినా అని తీసుకుంటాడు, లేదా డిపెండెంట్ కూడా అదే రీజన్తో తీసుకుంటాడు. కానీ మూడు ఒకటే ప్యారలల్గా జర్నీ చేసినప్పుడు అకేషనల్ డ్రింకర్, డైలీ డ్రింకర్ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో ఆ పర్టికులర్ డ్రగ్ ఒక రకంగా పనిచేస్తారు. ఈ మూడో వ్యక్తి డిపెండెంట్ బ్రెయిన్లో ఇంకొక రకంగా పనిచేస్తాం. డిపెండెంట్ బ్రెయిన్లో ఎందుకు ఆ రకంగా పనిచేస్తా అంటే అతని ఆర్గానిక్ సిస్టమ్, అతని బయలాజికల్ ఇష్యూస్, వానికి జెనెటికల్ ఇష్యూస్ ఉండొచ్చు, పర్సనాలిటీ ఇష్యూస్ కావచ్చు, సిచ్యువేషనల్ లేదా ఎన్విరాన్మెంట్ రీజన్స్ కావచ్చు, లేదా పర్టికులర్ డ్రగ్ యొక్క ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎక్కువగా ఉండడం కావచ్చు. దీనివల్ల ఏమైంది, ఈ ముగ్గురు జర్నీ చేస్తున్నప్పుడు అకేషనల్ డైలీ డ్రింకర్స్ ముందుకెళ్తున్నాడు, డిపెండెంట్ మూడో వర్గమైన మాత్రం ఆగిపోతున్నాడు. అతను అన్ని ఎథికల్గా పూర్తిగా నాశనం అవుతాడు. శారీరకంగా నాశనం అవుతాడు, మానసికంగా, కుటుంబం, ఆర్థికంగా, వృత్తి, డబ్బు పూర్తి స్థాయిలో వెనుకోబోతూ ఉంటాడు. వాళ్ళ కోసమే ప్రపంచవ్యాప్తంగా డి అడిక్షన్ సెంటర్స్ 1957 నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఈ డి అడిక్షన్ సెంటర్స్కి వచ్చే వాళ్ళంతా మూడో రకం. ఈ మొదటి ఇద్దరు రకాలు కావాలంటే తీసుకుంటారు, లేకుంటే బంద్ చేస్తారు. వాళ్ళ విల్లింగ్ కానీ వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్ కానీ ఒక రకంగా ఉంటుంది. కానీ మూడో రకంకి వస్తే మాత్రం అతను కంట్రోల్ చేసుకోలేడు. అతనికి ఈ మత్తు పదార్థాలు అనేవి ఎలర్జీగా పనిచేస్తూ ఉంటాయి. ఒకసారి తీసుకున్నాడంటే కంటిన్యూ అయితేనే ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసమే డి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం రీసెంట్గా మహానటి సావిత్రి సినిమా చూసాం. అందులో ఆమె కంక్లూజన్లో బానిస అయిన వాళ్ళ కోసం డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయంట, అవి మన దగ్గర కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, బానిస అయిన వాళ్ళ కోసం కావాలి, లేకుంటే తాగి మరణించే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇప్పుడు సావిత్రి గారిని చూసుకున్నట్టయితే ఒక పర్సనాలిటీ డిఫెక్ట్, కొన్ని రకాల అక్కర్రాని ఆలోచనలతోని, కక్షతోని, కోపంతో ఆమె రోజు రోజుకి మత్తు సేవించడం. ఇక్కడ చూడండి, కోపం అంటే ఎమోషన్స్తోని ఆమె మత్తు రోజు రోజుకి సేవిస్తూ ఉంది. కానీ మత్తు ఏం చేసింది, శరీరాన్ని, బ్రెయిన్ని డ్యామేజ్ చేసింది. ఓకే, 4 రోజులకు కోపమో లేకుంటే బాధనో తగ్గిపోతుంది కావచ్చు, కానీ శరీరం ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది. అంటే మనసు, శరీరం రెండు డిఫరెంట్. ఓకే, సో మనసు ప్రాపర్గా లేకపోవడం వల్ల, అంటే క్యారెక్టర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆ మెటీరియల్ని ఈ బాడీలో ఇంజెక్ట్ చేస్తుంది. ఆ కెమికల్ ఏం చేస్తుంది, దీన్ని పతనం చేస్తుంది, కొలాప్స్ అవుతూ ఉంటుంది. సో ఈ కొలాప్స్ కోణంలో ఏమవుతుందంటే కొంతమంది, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే యువకులు కానీ మధ్య వయసులు కానీ ఇప్పుడు ఆడవాళ్ళ మీద వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఆడవాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకంగా తయారవుతున్నారు, వాస్తవాల్ని గ్రహించరు వాళ్ళు. ఓకే, వాస్తవం ఏంటిది, ఆ పర్టికులర్ పదార్థం వల్ల అతను ఓడిపోయాడు. ఆమె తాగుమనలేదు, బానిసగా అమ్మనలేదు, లేకుంటే ఏం ప్రాబ్లం చేయమని చెప్పలే. ఆమె ఒక కోణంలో మ్యారేజ్ చేసుకుంది, ఇష్టపడ్డది, కోరికలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తీరుస్తాడు అనుకుని ఇతన్ని పెళ్లి చేసుకుంది. కానీ ఇతను లెక్క అక్కర్రాని ఆలోచనలతోని, అక్కర్రాని స్నేహాలతోని అతను రోజు రోజు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ పర్టికులర్ పదార్థం ఏం చేసింది, శక్తిహీనుడు చేసింది. అతను పూర్తిగా నరాల బలహీనత వచ్చింది, డిజైర్లు కొలాప్స్ అయిపోయినాయి,
సెక్సువల్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఇతను దీన్ని యాక్సెప్ట్ చేయడు. ఆమె లొల్లి పెట్టుకోవడం వల్లనే, ఆమె లొల్లి పెట్టడం వల్లే నేను తాగుతున్నాను, ఓకే, ఆమె లొల్లి పెట్టడం వల్ల తాగుతుంది. ఎందుకు లొల్లి పెడుతున్నాడు అన్న వాస్తవాన్ని గ్రహించడు. ప్లస్ ఈ మెటీరియల్ మీద అతనికి పాజిటివ్నెస్ ఉంది. అతను తీసుకునే పదార్థం ఏదైతే పదార్థం మీద పాజిటివ్గా ఉంది. ఆ పదార్థం అతన్ని నాశనం చేస్తుందన్న విషయాన్ని గ్రహించడు. ఏమైనా ఆమె మీద నెగిటివ్గా ఉంటున్నాడు. ఆ నెగిటివ్ పంచాయతీ కోపంతో దీన్ని పెంచుకుంటూ పోతున్నాడు. సో దానివల్ల కొలాప్స్ అవుతాం. సార్ ఇప్పుడు మీరు 2-3 విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి, అకేషనల్గా తీసుకునేటువంటి వాళ్ళు అంటే ఆ పదార్థాలలో తీసుకునే మత్తు పదార్థాలలో సిగరెట్ కావచ్చు, గంజాయి కావచ్చు, లేదా మద్యం కావచ్చు, లేదా పొగాకు కావచ్చు, లేదా అంబార్ గుట్కా లాంటి వాట్ ఎవర్ ఇట్ మే. అందులో అకేషనల్, తర్వాత డైలీ, తర్వాత డిపెండెంట్స్, ఈ ముగ్గురిని విభజించి చెప్పారు. అయితే ఈ అకేషనల్గా తీసుకునేటువంటి నెక్స్ట్ దశ డైలీ తీసుకునేటువంటి నెక్స్ట్ దశ డిపెండెన్సీ. సో వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళును ఇప్పుడు మళ్ళీ మీరు చెప్తూ ఇక్కడి వరకు వచ్చారు. అంటే క్రైమ్ ఏదైతే మహిళల పట్ల ఇవాళ మనం చూసినట్టయితే ఒక స్టూడెంట్స్ మన ఇతర రాష్ట్రాల్లో స్టూడెంట్స్, కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ ఆ స్కూల్లో చదివేటువంటి అమ్మాయిని వీళ్ళు డ్రగ్స్ తీసుకొని చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి సంఘటన. తర్వాత కొన్ని మహిళా సంఘాలు చాలా గోల చేస్తున్నాయి. ఈ పోర్న్ సైట్స్ బ్యాన్ చేయాలని చెప్పేసి, ఈ డ్రగ్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి, ఇవి చాలా విపరీతమైన ప్రభావం చూపిస్తూ ఉన్నాయి సార్ మీరు అన్నట్టు. అంటే వీటిని మనం ఈ స్టూడెంట్ లైఫ్కి ఏ విధంగా చూడాలి, తర్వాత యూత్కి వచ్చేసరికి భార్య మీద నెట్టడం, తన కోపాన్నంతా కూడాను, తన బలహీనతను కూడా భార్య మీద నెట్టడం, తద్వారా ఈ మందుకో లేకపోతే ఆ మత్తు పదార్థానికో బానిసవడం. వీటిని అన్నిటిని అంటే ఇందులో ఇటు వ్యక్తిగత కోణం ఉన్నది, సామాజిక కోణం ఉన్నది. వ్యక్తిగత కోణమేమో భార్యను చూపిస్తూ సామాజికంగా పూర్తిగా పతనం అయిపోయినటువంటి పరిస్థితులలో దీన్ని మనం ఏ విధంగా చూడాలి, విద్యార్థి దశను ఏ విధంగా చూడాలి, యువతుల దశను, యంగ్ జనరేషన్ ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే డ్రగ్ ఇష్యూస్ పర్టికులర్ ఎమోషన్ని హైక్ చేస్తుంది డ్రగ్. ఇప్పుడు ఒక వ్యక్తి బాధపడుతూ దుఃఖంలో మత్తు తీసుకుంటున్నాడు. ఆ మత్తు ఏం చేసింది, ఆ దుఃఖాన్ని డబుల్ చేసింది. సూసైడ్ చేసుకుంటాడు దుఃఖంలో ఉన్న వ్యక్తి. ఓకే, ఒక అగ్రెసివ్ వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు, ఆ క్రమంలో తాగుతున్నారు. అప్పుడు ఏం చేస్తాడు, అతని మీద హత్య చేసే అవకాశం ఉంటుంది. అంటే పర్టికులర్ ఎమోషన్ని హైక్ చేస్తుంది డ్రగ్. అది ఆల్కహాల్ కావచ్చు, వాట్ ఎవర్ ద డ్రగ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి, బయట కొన్ని కిరాయి రౌడీలు ఉంటారు, మర్డర్లు చేయడానికి వెళ్తూ ఉంటారు. అక్కడేంటి, ఒక వ్యక్తి అతనికి కిరాయికి చెప్పాడు, పలానా వ్యక్తిని మర్డర్ చేయమని చెప్పాడు. ఎలాంటి వ్యక్తికి చెప్పాడు, అతను కసాయి. ఫస్ట్ అతని మెంటాలిటీ ఏంటిది, మర్డర్లు చేసే వ్యక్తికి సెన్సిటివిటీ ఉండదు, హ్యుమానిటీ ఉండదు, ఏది ఉండదు. అలాంటి వ్యక్తి బాబు పలాని వ్యక్తి నాకు ఇట్లా 10 లక్షలు ఇవ్వాలి, నాకు అన్యాయం జరిగిపోయింది, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, నువ్వు అతన్ని హత్య చేయాలి. ఓకే, ఆ కాన్సెప్ట్ తీసుకున్నాడు. అతనిలో క్రుయాలిటీ ఎట్లా పెరుగుతుంది, వితౌట్ డ్రగ్ పెరగదు. ఓకే, అతను గంజాయి తీసుకోవచ్చు, లేకుంటే ఆల్కహాల్ తీసుకోవచ్చు. అది తీసుకున్న తర్వాత ఏమైంది, అతన్ని రెట్టింపు అయిపోతుంది. అప్పుడు అతను ఈజీగా నేరం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది మహిళలు కానీ ఇంకా వీళ్ళు కానీ పోర్న్ సైట్స్ బ్యాన్ చేయాలి, లీజ్ చేయాలని చెప్తున్నారు. ఇదే కోణానికి సంబంధించింది. ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు కానీ, కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఈ పోర్న్ సైట్స్ విషయంలో కానీ, లేకుంటే మహిళల శరీర భాగాల విషయంలో కానీ రకరకాల నెగిటివ్గా ఉంటారు. ఈ నెగిటివ్ ధోరణి ఉన్నవాళ్ళు, లేదా పర్టికులర్గా ఆ సైట్ ఆ వ్యూ చూసేవాళ్ళు ఆ టైంలో డ్రగ్ తీసుకున్నప్పుడు అక్కడ ఎవరు కనబడ్డా సరే, దూర బంధువు అయినా కావచ్చు, ఇంట్లో వాళ్ళైనా కావచ్చు, కాలేజ్ అమ్మాయి కావచ్చు, వాళ్ళ మీద హత్య చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏం చేసింది, ఆ పర్టికులర్ వ్యూ అతన్ని ఆ రకంగా ప్రిపేర్ చేసిన తర్వాత ఆ డ్రగ్ తీసుకోగానే అదే వ్యూలో వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి డ్రగ్ తీసుకునే వాళ్ళు వస్తారు. మీరన్నట్టు జరిగేటువంటి క్రైమ్ మొత్తంగా ఈ డ్రగ్స్ దీనికి బానిసయ్యే జరుగుతూ ఉందా? వితౌట్ యాబ్సెంట్ ఆఫ్ డ్రగ్, మత్తు లేనిది నేరం జరగడం చాలా తక్కువ. మత్తు లేనిది నేరం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అంటే క్రైమ్ కంట్రోల్ చేయాలంటే ముందు మత్తు పోవాలి, మత్తును తీసేయాలి. ఈరోజు రీసెంట్గా కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ కంట్రోల్ సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టారు. చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేస్తున్నారు, ఎర్లీగా ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కొంతమందికి బానిస అయ్యే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్ పంపిస్తున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ఇప్పుడు ఆ నార్కో స్పెషల్ టీం వాళ్ళు కూడాను మెయిన్గా మెట్రో సిటీస్, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద హీరోలే కావచ్చు, హీరోయిన్లే కావచ్చు, ఎందుకని అసలు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఎందుకు వస్తూ ఉన్నారు డైరెక్టర్స్? ఒకటి ఈజీ ఇన్కమ్, సార్ ఈజీ ఇన్కము, తర్వాత రిచ్నెస్ కోసము. ఓకే, వాళ్ళు కూడా ఫ్యూచర్లో ప్రొడక్షన్ చేయడానికి కావచ్చు, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ డెవలప్ చేసి ఈజీ ఇన్కమ్ కదా అది. ఓకే, సో ఈజీ ఇన్కమ్ కోసమే ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతం నుండి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాడు, ఓ 10 ఎకరాలు అమ్ముకొని వెళ్ళాడు. అతనికి రకరకాల కొన్ని ఛాన్స్లు వస్తున్నాయి, కొన్ని ఫిలిమ్స్ లాస్ అవుతారు, ఇంకేదో అవుతున్నారు. మళ్ళీ వెనకాలకి వెళ్ళి ఏదో చేయాల్సిన స్థితి ఆయనకు రాకపోవచ్చు, చేయలేడు కావచ్చు. సో దానివల్ల ఏమైంది, ఏదో పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, దానివల్ల ఈ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు, డ్రగ్ లింక్ అని చేసుకుంటూ ఉంటారు. సో ఈజీ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ రిచ్నెస్ కోసము, ఇలాంటి వాటి కోసమే ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఎక్కువ ఇది ఎందుకు టార్గెట్ అవుతారంటే వాళ్ళ మీద ఎక్కువ నజర్ ఉండదని, వాళ్ళతో ఎక్కువ అంటే సొసైటీలో ఎక్కువ రిప్యుటేషన్ ఉంటాయి కాబట్టి అది ఈజీ అది. ఓకే, సో ఇంకొంతమంది పొలిటీషియన్ పిల్లలు లేదా కొంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ పిల్లలు కూడా ఈ రాకెట్లో ఉంటారు జనరల్గా. ఓకే, ఎందుకంటే ఆ వింగ్లో ఉన్న వాళ్ళు ఒకవేళ పట్టుబడితే ఈజీగా బయటికి రావాలి, ఒక కోణం. రెండోది మెటీరియల్ని ప్రొటెక్ట్ చేయాలి, పట్టుకున్న మెటీరియల్, ఎందుకంటే చాలా కాస్ట్లీ అది. సో ఈ 2 కోణాలల్లో ప్లస్ ఇంకో కోణం ఏంటంటే ఈజీ సప్లై. ఈ 3 యాంగిళ్ళల్లో పెద్ద పెద్ద రిప్యూటెడ్ ఫ్యామిలీస్, రిప్యూటెడ్ పర్సనాలిటీస్ని డ్రగ్ సప్లై చేసేటోళ్ళు ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. సరే, అది డిఫరెంట్. సో ఇప్పుడు మన విషయానికి వస్తే మాత్రము ఈ 3వ రకం వాళ్ళు ముఖ్యంగా ఆల్కహాల్ విషయానికి వస్తే 3 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కన్నబీస్ కానీ, గంజాయి కానీ, హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, ఎల్ఎస్డి కానీ, ఇది తీసుకున్న ఫస్ట్ డే నుండే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆల్కహాల్ డిఫరెంట్, డ్రగ్ డిఫరెంట్, నికోటిన్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అందులో. సో కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ టైం ఒక వ్యక్తి పొగాకు తీసుకున్నాడు అనుకుందాం, సెకండ్ టైం తీసుకున్నప్పుడు వానికి టాలరెన్స్ సరిపోదు, రెసిస్ట్ అవుతుంది, సరిపోదు, పెంచుకుంటూ పోతూ ఉంటాడు. దాని తర్వాత ఏ వ్యక్తి డ్రగ్ తీసుకున్నా కూడా దాని పక్కన ఒక ఎమోషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది. ఓకే, లవ్లో ఉన్నప్పుడు ఒక సిగరెట్ తాగేది రోజుకు 3 అనుకుందాం. ఆ అమ్మాయి ఆ రోజు ఎందుకు అతనితో మాట్లాడలేదు, లేకుంటే రిజెక్ట్ చేసింది. ఓకే, ఆ రోజు ఒక 8 సిగరెట్లు తాగుతాడు. అంటే పర్టికులర్ ఎమోషన్, కోపం కావచ్చు, బాధ కావచ్చు, దాన్ని టాలరెంట్ చేయడానికి ఇట్లా డ్రగ్ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎమోషన్స్ మీద డ్రగ్ వర్క్ చేస్తాను, ఎమోషన్స్ లేదా క్యారెక్టర్ దీని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గుండె నొప్పి, ఒళ్ళు నొప్పి, ఆ నొప్పి మీద చాలా తక్కువ. సో ఎమోషన్స్ మీదనే దీన్ని జర్నీ చేస్తూ ఉంటారు. సో ఎమోషన్స్ పెరిగినా కొద్దీ డ్రగ్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ సమాజంలో ఒక్క మత్తుకి బానిసైన వ్యక్తికే కాకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి కూడా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ దీని మీద టెక్నాలజీ నాలెడ్జ్ కూడా పంచడం చాలా అవసరం. అందుకని ఇప్పుడు చెప్పినాం కదా, ఎమోషన్స్ మీద వర్క్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ డీ అడిక్షన్ సెంటర్కు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే డీటాక్సిఫికేషన్ అంటారు. డీటాక్సిఫికేషన్లో డ్రగ్ అంతా బాడీలోకి వెళ్ళి ఎలివేట్ అవుతుంది 72 అవర్స్లో. ఓకే, డీటాక్స్ అయిపోతా అంటే కొన్ని ఫిజికల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి పర్టికులర్ ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత సైకియాట్రీ మేనేజ్మెంట్లో ఏం చేస్తారు అంటే మూడ్ స్టెబిలైజర్స్, యాంటీసైకోటిక్స్, యాంటీ క్రేవర్స్, యాంటీ డిప్రెసెంట్స్ అంటే రిలేటెడ్ ఉంటే దానికి మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. దీన్ని అన్నిటికంటే ముఖ్యమైనది సైకోథెరపీ అంటే బిహేవియర్ చేంజెస్. అపోహల నుంచి మొదలు పెడితే అతని క్యారెక్టరు, రెస్పాన్సిబిలిటీసు, ప్రివెన్షన్. అపోహలు అంటే ఏ రకంగా నువ్వు డ్రగ్ తీసుకున్నావు, ఒకటి క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టర్ వల్ల నువ్వు దీన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, తర్వాత మేనేజ్మెంట్, దీని నుంచి ఎట్లా బయటపడాలి, మళ్ళీ తీసుకోకుండా ఎలా ఉండాలి. సో ఇవన్నీ రకాల థెరపీస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఈ వ్యక్తి ఇలాంటి సమస్య వల్ల ఇట్లా బానిస అయిపోయాడు, ఇది ఒక బయాలజికల్ ఇష్యూ ప్లస్ సైకలాజికల్ ఇష్యూ, సైకియాట్రీ ఇష్యూ, సోషల్ ఇష్యూ, పర్సనాలిటీ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ.
ఇన్ని రకాలుగా ఇంటిగ్రేట్ అయింది కాబట్టి సమస్యలలో ఏదో ఒక సమస్య నుంచి దీనికి ఫ్యామిలీ పీపుల్ ఎలా సపోర్ట్ చేయాలి. ఓకే, సో దాంతోపాటు అతని సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ పాత ఫ్రెండ్స్, పాత ఎమోషన్స్, పాత పరిస్థితులు ఉంటాయి కాబట్టి అతను ఖాళీగా ఉండకుండా ఒక వొకేషనల్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంచాలి, ఇన్ని రకాల విషయాలు ఫ్యామిలీకి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రిలాప్స్ ఇష్యూస్, ఇప్పుడు ఒక డిపెండెంట్ స్టిగ్మాలో ఉంటాడు, బయటికి వెళ్ళిన తర్వాత అందరితో కలవలేకపోతూ ఉంటాడు, లేదా వైఫ్తో ఇంటరాక్ట్ కాకుండా ఉంటాడు, కొన్ని సెక్సువల్ ఇష్యూస్లో ఇబ్బంది అవుతూ ఉంటాడు. సో ఆ ఇష్యూస్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని ఫ్యామిలీకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అన్ని కోణాలల్లో మల్టిపుల్గా ఒక వ్యక్తి వ్యసనపరునికి మెడికల్ చికిత్స, సైకలాజికల్ చికిత్స, ఫ్యామిలీ చికిత్స, వొకేషనల్ థెరపీ, ఇవన్నీ రకాల సపోర్ట్లు ఉంటేనే అతను ఆ వ్యసనం నుంచి బయటకు వస్తూ ఉంటాడు అనమాట. ఇది డి అడిక్షన్ సెంటర్లో చేసే ప్రోగ్రామ్. ఇది బయటికి వెళ్ళాక కూడా ఎస్హెచ్జీస్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మళ్ళీ రిలాప్స్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎమోషనల్ ఇష్యూ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా మరణించవచ్చు, ఇష్టమైన వ్యక్తి దూరం కావచ్చు, ఎకనామికల్గా లాస్ కావచ్చు, లేదా ఒక సక్సెస్ ఇన్సిడెంట్ జరగవచ్చు, ఒక ఎమోషనల్ ఇష్యూ. ఆ టైంలో మళ్ళీ ఆల్కహాల్ మీద ధ్యాస రావచ్చు. తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు సరే బయట అకేషనల్ డ్రింకర్ ఉన్నాడు, సోషల్ డైలీ డ్రింకర్ ఉన్నాడు, వీళ్ళకి కూడా ఏదన్నా సక్సెస్ అయినప్పుడు కానీ బాధ అయినప్పుడు కానీ అతను తీసుకుంటాను, అతని వేరు. కానీ ఇతను ఎట్టి వ్యసనాలు కూడా తీసుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. సంతోషం వచ్చినా, ఎవరైనా చనిపోయినా, సక్సెస్ టచ్ కావద్దు. ఎందుకంటే డ్రగ్ ఎలర్జిటిక్ పర్సనాలిటీస్ అంటారు వీళ్ళ. ఓకే, వన్స్ ఒకసారి టచ్ చేస్తే బ్రెయిన్లో రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, మళ్ళీ క్రేవింగ్ పెరుగుతుంది, ఇమీడియట్గా తీసుకుంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ కోణంలో బయటకు వెళ్ళినాక ఎస్హెచ్జీస్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, ఆల్కహాలిక్స్ అనానిమస్ అని, అంటే తాగుడికి బానిసైన వాళ్ళకి, లేదా డ్రగ్స్కి బానిస నార్కోటిక్ అనానిమస్ అని, ఇలాంటి ఎస్హెచ్జీస్తో వీళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఆ ప్రోగ్రామ్స్కి రెగ్యులర్గా అటెండ్ కావడం వల్ల కూడా అతనిలో ఉన్న ఇష్యూని, అతనిలో ఉన్న ఇజంని, అతనిలో ఉన్న జబ్బుని ఏ రోజుకి ఆ రోజు బ్రషప్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అతను గతంలో కోల్పోయిన జీవితాన్ని, లేదా ఎదురుగా ఈరోజు జరిగిన ఆలోచనలు, ఓకే ఈరోజు నాకు ఒక కోపం వచ్చింది, లేదా ఒక బాధ వచ్చింది, ఒక సక్సెస్ వచ్చింది, ఈ టైంలో నాకు తాగుడు మీదకి వెళ్ళే ఆలోచన జరిగేది. సో ఆ జరిగే ఇష్యూని ఈరోజు మీటింగ్ రావడం వల్ల నేను దాన్ని ఓవర్కమ్ చేసుకున్నాను. అట్లా కొంతకాలం 90 రోజులు, 6 నెలలు, సంవత్సరం కనుక మెయింటైన్ చేస్తే పూర్తి స్థాయిలో దాని మీద అవర్షన్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో మెడికల్ సైన్స్ దీన్ని సిస్టమేటిక్గా 1957లోనే డి అడిక్షన్ థెరపీ, పోస్ట్ అంటే ఎస్హెచ్జీ సపోర్ట్, ఈ బోత్ సైడ్స్ దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే 20% వ్యసనపరులు పూర్తిగా దీని నుంచి బయటపడే అవకాశం 100% ఉంటుంది. దీని గురించి ఎవ్వరు కూడా అపోహలు చెందాల్సిన పని లేదు. బయట ఆ చెట్ల మందు, ఈ చెట్ల మందు, ఈ మందు, ఆ మందు ఏది పనిచేయదు. ప్లస్ దానివల్ల డబ్బు లాసు, టైం లాసు, ఏజ్ లాస్. సార్ డాక్టర్ గారు, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది సరే విద్యార్థి దశ కావచ్చు, యంగ్ జనరేషన్ కావచ్చు, ఇది గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో, 2 ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి అలవాట్లు, ఒకే రకమైన జీవన విధానం ఉండదు. కాబట్టి అక్కడ విద్యార్థి కావచ్చు, అక్కడ ఉంటున్నటువంటి యువకులే కావచ్చు, అక్కడ ఉండే జీవన విధానం వేరు, పట్టణాల్లో ఉండే జీవన విధానం వేరు, అదే మెట్రో సిటీస్లలో ఉండే విధానం వేరు. కానీ వీళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి అలవాట్లు అనేటివి అలవాటు అవుతూ ఉంటాయా? వాటిని ఏ విధంగా చూడొచ్చు మనం సెపరేట్గా? ఎక్కడైనా కూడా ఒకటే. ఎందుకంటే పల్లెటూరులో ఉన్నోడు అదే మత్తు తీసుకుంటాడు, మిడిల్ క్లాస్ సిటీలో, మెట్రోపాలిటన్లో, అమెరికాలో ఉన్నవారు ఎవరైనా అంతే. ఇక్కడ మెయిన్ అపోహ, ఎక్కడైనా అపోహ. పల్లెటూరులో ఉన్నవాడికి కొన్ని రకాల అపోహలు, మిడిల్ క్లాస్లో ఉన్నవాడికి కొన్ని రకాల అపోహలు, అడ్వాన్స్డ్గా ఉన్నవాడికి కొన్ని రకాలు. పల్లెటూరులో ఉన్నవాడికి ఏంటి అపోహలు? నా జీవితం సిస్టమేటిక్గా లేదు, బాధలు ఉన్నాయి, అలసిపోయాను, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఓకే ఈ రకమైన అపోహలు ఉన్నాయి. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఏంటి? ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, భార్యతో ఇబ్బంది, అది ఇబ్బంది, ఇది అంటారు. అడ్వాన్స్డ్ ఉన్నవాడికి ఏంటి? సరదా, సంతోషము, ఎంజాయ్ చేయాలి, ఈ రకం ఏదైనా అపోహనే. సరదా, సంతోషం, ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్, ఎనీ కైండ్ ఆఫ్ బాధ, దుఃఖము, కోపం, చిరాకు, ప్రతీకారము మత్తుతో ఇంటిగ్రేట్ చేయొద్దు. మత్తుతో ఇంటిగ్రేట్ చేస్తే దాని పని చేస్తాం.
దాని పని ఏంది, రోజు రోజుకి పతనం చేయడం. ఓకే, సో ఎగ్జాంపుల్, మనకు ఒక బాధ కలిగింది వెనకట, మనకు కడుపు సల్ల ఎవరైనా మరణిస్తే కడుపు సల్ల చేయడం అనేది ఉండేది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా కడుపు సల్ల చేయడం అంటే వెనకట ఏం చేసేదంటే మజ్జిగ ఒక గ్లాసులో పోసి ఇచ్చేవారు. ఆ టైంలో వంట చేయకపోవడం కావచ్చు, లేకుంటే డిహైడ్రేషన్ అయ్యి కావచ్చు, లేకుంటే కొంత టైం వరకు ఫుడ్ ఉండకపోవడం కావచ్చు, అది మజ్జిగ తాగడం వల్ల కొంచెం కడుపు చల్ల చేయడం అనేది అట్లా వచ్చింది. దీనికి కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసి బీర్లు, లేకుంటే తెల్లగాళ్ళు, ఈతకాళ్ళు, బ్రాండీ. ఉత్త చేతులతో పోవద్దని అంటారు. చనిపోయినటువంటి కుటుంబం ఇంటికి పోయేటప్పుడు ఉత్త చేతులతో పోవద్దు, ఈ కడుపు చల్ల బాటిల్ పట్టుకొని పోవాలని చెప్పేసి రైట్. ఇప్పుడు ఈ కడుపు చల్ల వేసడం అనేది మద్యంతో పెట్టింది. సో వాడు ఏం చేసిండు, ఇప్పుడు 9-11 రోజులు అక్కడే ఉంటాడు. బంధువులందరూ తలా క్వార్టరు హాఫ్ ఫుల్ తీసుకుపోయి ఉండడం వల్ల ఆ చనిపోయిన వాడికి ఈక్వల్గా వీడు రెడీ అవుతాడు. ఆ 11 రోజులు వచ్చేసరికి వీడు సగం అవుతూ ఉంటాడు. ఆ కడుపు చల్ల వేసి ఇది ఒక అపోహ, రైట్. సో ప్రతి దాన్ని శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తేనే ఈరోజు మానవ జీవితం అనేది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, టెక్నాలజీ ఎంత పెరిగితే పేదరికం అంత పెరుగుతుంది. ఓకే, సో టెక్నాలజీ కొంతమందికి అక్కడికి వస్తుంది, కొంతమందికి అక్కడ రావట్లేదు. కొంతమందికి ఎందుకు అక్కడ రావట్లేదు అంటే వాడు దాన్ని రీచ్ అవుతలేదు. రీచ్ ఎందుకు అవుతలేదు అంటే అపోహలు ఉన్నాయి. కొంతమంది ఏమో కార్పొరేట్ సెక్టర్ని తిట్టడం కావచ్చు, టెక్నాలజీని తప్పు పట్టడం కావచ్చు, ఇంకా రకరకాలు కావచ్చు. ఈ కోణంలో ఏమవుతుంది, దాని దగ్గర పోవట్లేదు. ఇంకొంతమందికి ఏమవుతుందంటే అప్పులు లేకుంటే ఆర్థికంగా ఇబ్బంది కాకపోవడం, ఇలాంటివి కావచ్చు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏదేమైనా కూడా టెక్నాలజీని మన అక్కరకు వాడుకోవాలి తప్ప టెక్నాలజీ వల్ల మనిషి పతనంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంట్లో మంచి బాస్మతి రైస్ ఉన్నాయి, రోజు కిలో తింటే మనకి షుగర్ బీమార్ వస్తుంది కదా, ఏదైనా మితమే కదా. ఆ టెక్నాలజీని మనం చదువుకోవడానికో, లేకుంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసమో, సరదా కోసమో, గెయిన్ కోసం వాడుకోవాలి తప్ప మనం పార్న్ సైట్ చూడడము, లేకుంటే మర్డర్లు ఎట్లా చేయాలి, లేకుంటే అది ఎట్లా చేయాలి. ఇప్పుడు కొన్ని టెక్నాలజీ రకరకాల ఫిలిమ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ డ్రెస్సింగు. ఆ కల్చరు మన మిడిల్ క్లాస్లో ప్లస్ మన దగ్గర ఉన్న వాతావరణానికి సూట్ కాదు కదా. అక్కడేదో పిక్చరైజేషన్ కోసము, ఆ సీన్ పండడం కోసం ఆ డ్రెస్సింగు, లేకుంటే ఆడు స్మోక్ చేయడమో లేకుంటే తాగడమో సెట్ చేసిండు అంతే. దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, అడాప్ట్ చేసేసి రెగ్యులర్ లైఫ్లో వాడుతున్నారు. ఓకే, ఇక్కడనే అంటే మీడియాను నెగటివ్ వర్షన్లో అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇవాళ మీడియాను కూడా మనం తిడుతున్నాం. మీడియా అనేది ఏంటిది, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మీడియా ఉన్నది, లేకుంటే రకరకాల ఏరియాలో ఏం జరుగుతుంది టెక్నాలజీ ఉంచడానికి ఉన్నది తప్ప మనిషి చచ్చిపోండి ఇట్లా చేయండి మర్డర్లు చేయడానికి చెప్పడానికి లేదు అది. సో మనం నెగిటివ్గా అప్రోచ్ చేస్తున్నాం దాన్ని. ఈ నెగిటివ్ అప్రోచ్ అన్ని కోణాల్లో ఉన్నది, తాగడంలో ఉన్నది, తినడంలో ఉన్నది, అమ్మ మీద ఉన్నది, నాన్న మీద ఉన్నది, ప్రతి దాంట్లో నెగిటివ్ అప్రోచింగ్ అనేది కనుక బంద్ పెడితే ఈ ప్రపంచంలో ఏది కూడా మనల్ని ఏం చేయదు. ఆ టెక్నాలజీ మనకు రావాలి అంతే కదా. ఇప్పుడు బండలు ఉన్నాయి కట్టుకోవడానికి తప్ప తలకాయ వాళ్ళు కొట్టుకోవడానికి కాదు కదా. సో ఆ కోణంలో అందరూ ఆలోచిస్తే ఏ సమస్య రా. ఈ ఆలోచించడం అనేది ఇప్పుడు విద్యార్థి దశ నుండే పేరెంట్స్ అందించాలి, టీచర్స్ అందించాలి, బయట మార్కెట్లో ఉన్న పొలిటీషియన్స్ కానీ వ్యవస్థ కూడా అట్లనే అందించాలి. సో ప్రాబ్లం బాగా ఎక్కడ అవుతుందంటే ఇవాళ ఎడ్యుకేషన్ లేదు. వాస్తవానికి ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ లేదు. ఇంకా మొన్న కోవిడ్ తర్వాత ఇంకా అతలాకుతలం అయిపోయింది. అది ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అది వెస్ట్రన్ కల్చర్లో సక్సెస్ అయింది ఆన్లైన్ సిస్టమ్. కానీ మనలాంటి మిడిల్ కంట్రీస్లో మిడిల్ క్లాస్ దాంట్లో పెద్దగా ఇబ్బందిగా అది మన నెగిటివ్గా అప్రోచ్ అవుతుంది, దాన్ని రీచ్ కావట్లేదు. సో ఇంకొకటి థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అయితే ప్రాపర్గా అస్సలు ఎక్కడ లేదు. దాన్ని ప్రాపర్గా డెవలప్ చేయడం అనేది చాలా 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 అవసరం. పొలిటీషియన్స్ కూడా వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం రకరకాల చేసి కొంతమంది వచ్చి పాత గవర్నమెంట్స్ ఏమో డెవలప్ చేసి కొత్త గవర్నమెంట్లు దాన్ని కొలాబ్ చేసి వాళ్ళ ఐడెంటిటీ కోసమో అట్లా చేయకుండా ఉన్నదాన్ని పబ్లిక్ ఎలా రీచ్ అయ్యే విధంగా చూడాలనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్లో మత్తు తీసుకునే క్రమం పెరుగుతుంది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉంది, ప్లస్ అపోహలు ఎక్కువగా ఉన్నాయి, ఖాళీగా ఉంటున్నారు చాలామంది, కొంచెం ఈజీ మనీకి అలవాటయ్యారు, పేరెంట్స్కి పిల్లలకి కొలాబరేషన్ తగ్గిపోయింది. సో మత్తు అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం చేసుకునేటోడు ఎక్కడ వినియోగం ఉంటే వాడు దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటాడు.
సో బయట ఇప్పుడు లిక్కర్ కంపెనీస్ కానీ గంజాయి సప్లై కానీ ఎక్కువ ఉంది, డిమాండ్ ఉంది. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయే క్రమంలో ఇటు పేరెంట్స్, విద్యార్థులు, ప్లస్ టీచర్సు, ప్లస్ పొలిటికల్ సిస్టమ్ వచ్చేసి దీన్ని ఇలాంటి ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంటాం. ఈరోజు మార్కెట్లో నెగటివ్ పెరుగుతున్నప్పుడు పాజిటివ్ని కూడా మనం పెంచుకుంటే ప్రపంచం మొత్తం నెగిటివ్లో వెళ్ళిపోతుంది. రేపు మొత్తం సమాజం అతలాకుతలం అయ్యే పరిస్థితి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే యుగాంతం సినిమాలు, యుగాంతం వాళ్ళు చెప్పింది ఈ డ్రగ్స్ వాడడం అనేది అది రియల్గా కనబడుతుంది మనకు. యుగాంతం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూడు, ఇప్పుడు వాడి పిల్లవాడికి డ్రగ్ తీసుకోవద్దు, తాగొద్దని తండ్రి చెప్తున్నాడు, కానీ తండ్రి తప్పు చేస్తాడు, తండ్రి తాగుతా ఉన్నాడు. వాడు ఎట్లుంటాడు అంటే ఇప్పుడు ఒకటి సార్, మన సొసైటీలో ఎట్లుందంటే పుట్టినప్పుడు పాప పుట్టింది, బాబు పుట్టింది అని చెప్పేసి అని తాగుతూ ఉన్నారు. 21st పేరుతోటి తాగుతూ ఉన్నారు. పుట్టినరోజు 3 నెలలకు పేరు పెట్టడం కూడా తాగుతూ ఉన్నారు అన్నీ సార్. ఇప్పుడు ఎందుకంటే బర్త్డేలకి, సెలబ్రేషన్స్, ప్రతి ఒక్కదానికి అంటే చనిపోతే తాగడమే. దేనికి అసలు మీరన్నట్టు పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏడాది, సంవత్సరికము, 2 సంవత్సరాలు ప్రతిదీ తాగుడుతోటే ఒక ముడిపడినటువంటి అలా సొసైటీలో భాగం చేసిపోయారు. కల్చర్లో భాగమైంది, సొసైటీలో భాగమైతే వేరు, కల్చర్లో భాగం అది పెద్ద సమస్య. సో దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ నుంచి మొదలు పెడితే వ్యవస్థ వరకు ప్రతిదాన్ని నేను ఆరోగ్యంగా ఉండాలి, సాధించాలి, పుట్టినందుకు నేను గొప్ప విజయం సాధించాలన్న కోణంలో అందరూ ఆలోచిస్తే ఎంత నెగిటివ్ ప్రపంచం ఉన్నా కూడా ఏమీ కాదు. సో ప్రతి ఇండివిజువాలిటీ, ఇక్కడ ఇండివిజువల్ డెవలప్మెంటు, ఇండివిజువల్ థింకింగ్ రావాలి. అప్పుడే అందరూ మేల్కొంటారు, కోలుకుంటారు. ఇప్పుడు అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎక్కువగా మనం యువత, విద్యార్థుల్లో చూస్తుంటాము. ఓకే, కానీ అంటే ఓన్లీ పురుషులకే పరిమితం అవుతుందా, ఇది స్త్రీలలో కూడా ఉంటుందా? అందరికీ ఉంటుంది. కొంచెం మన భారతదేశ కల్చర్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను. ఓకే, కొంచెము వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ప్రేమ ఆప్యాయతలు కావచ్చు. ఓకే, సో అవి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఫ్యామిలీస్లలో మాత్రం మగవాళ్ళు ఎట్లా అడిక్ట్ అవుతున్నారో ఆడవాళ్ళు కూడా అట్నే అడిక్ట్ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజులలో గర్ల్స్ ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఓకే, ఎక్కువ ఏ గర్ల్స్ అడిక్ట్ అవుతారు అంటే పేరెంట్స్కి పిల్లలకి కనెక్షన్ లేని వాళ్ళు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి సిటీలలో చదువుకునే వాళ్ళు. ఓకే, లేదంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ పొజిషన్ లేని వాళ్ళు. ఓకే, సర్వైవ్ కావడానికి వాళ్ళకి పాకెట్ మనీ కావచ్చు, లోకల్ సర్వైలెన్స్ కావచ్చు, వాళ్ళకు టెక్నాలజీ కావచ్చు, వీటిని రీచ్ కావాలంటే ఏమవుతుందంటే ఆ కేటగిరీ పీపుల్తో కనెక్ట్ అవుతున్నారు. ఆ మగవాళ్ళతో వాళ్ళు ఈక్వల్గా డ్రగ్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ మీద అఘాయిత్యం చేయడం కావచ్చు, వాళ్ళని యూజ్ చేసుకోవడం కావచ్చు చేస్తున్నారు. సో ప్రాబ్లం ఇక్కడ మగవాళ్ళది ఉంది, ఆడవాళ్ళది కూడా ఉంది. సో దీన్ని ఎవరికి వాళ్ళు రియలైజ్ కావాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించి చేయాలి. ఎందుకంటే పేదరికము చాలా చోట్ల ఉంటుంది, కానీ పేదరికం వల్ల నాశనం కావద్దు. ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జీరో నుండి వచ్చిన వాళ్ళు. సో పేదరికాన్ని సర్వైవ్ చేసుకోవడానికి వీళ్ళతో కనెక్ట్ కావాలనేది తప్పు. కనెక్ట్ అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు డ్రగ్ లేనప్పుడు ఆమెతో ఒక రకంగా ఉంటాడు, డ్రగ్ ఉన్న తర్వాత ఇంకొక రకం. డ్రగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎమోషన్స్ ఆగవు కదా, ఎమోషన్స్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాయి. అంతెందుకు డ్రగ్ తీసుకున్నాక సొంత చెల్లెల్ని, లేకుంటే చిన్న చిన్న అమ్మాయిలని, చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు ఆ రకంగా చేస్తున్నాడు అంటే ఎవరినైనా చేస్తారు అన్నట్టు. సో అక్కడ ప్రాబ్లం అమ్మాయి ఎలాంటి వాళ్ళతో రిలేషన్ పెంచుకోవాలి, సో వాడి మెంటాలిటీ ఏంటి, ఓకే వాడితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా చేయొద్దా, ప్లస్ వాడు ఏ మెటీరియల్తో జర్నీ చేస్తున్నాడు, ఇవన్నీ గర్ల్స్ గమనించాలి. గమనించకుండా రేపు ఎవరికి ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు డ్రగ్కి అలవాటైనటువంటి వాళ్ళను ఇప్పుడు మన థెరపీ సెంటర్కి, డీ అడిక్షన్ సెంటర్కి తీసుకొచ్చినప్పుడు ముందు వాళ్ళకి డీటాక్సిఫికేషన్ చేస్తామని అన్నారు. ఓకే, దాని తర్వాత మన దగ్గర ఎన్ని రోజులు ఉంచుతారు, మీరు ఎటువంటి డ్రగ్స్ ఇస్తారు, అందులో సైంటిఫిక్గా అది ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు డ్రగ్ తీసుకున్నప్పుడు జనరల్గా ఆల్కహాల్ తీసుకున్న వాడికి ఒక 6 గంటలో 8 గంటలో ఆ మెదడుకు మత్తెక్కుతుంది. గంజాయి తీసుకున్న వాడికి ఇన్స్టెంట్గా మత్తెక్కుతుంది.
ఇది డోసులు పెరిగినా కొద్దీ నికోటిన్ లేకపోతే ఇంకొకటి హెరాయిన్ లాంటివి పెరిగినా కొద్దీ వాడికి ఇన్స్టెంట్గా మత్తు కొన్ని వందల రేట్లు ఎక్కడము అది మనం చూస్తుంటాం. సో ఇటువంటి వాళ్ళను అంటే వాళ్ళ మైండ్ సెట్ని మీరు ఎట్లా సైంటిఫిక్గా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు, మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పండి సార్. ఇక్కడ ట్రీట్మెంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, 2 సైకోథెరపీ. మెడికల్ మేనేజ్మెంట్ కూడా 2 రకాలు. మళ్ళీ ఒకటి విడ్రాల్ మేనేజ్మెంట్. ఎందుకంటే డి అడిక్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత అతను తీసుకునే మత్తు దొరకదు. బాడీలోకి వెళ్ళి మెల్లమెల్లగా విడ్రాల్ కావడానికి డీటాక్స్ కావడానికి 72 అవర్స్ వరకు టైం పడుతుంది. సో బాడీలోకి వెళ్ళి విడ్రా అయిపోతా అంటే రకరకాల ఫిజికల్ ప్రాబ్లమ్స్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి ఆల్టర్నేట్ డ్రగ్, అది అతను తీసుకున్నది ఇల్లిసిట్, ఇది సైంటిఫిక్. ఓకే, యాంటీ విడ్రాల్ మేనేజ్మెంట్ ఉంటాయి, బెంజోడైజిపెన్స్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటారు. కొన్ని ఈక్వల్ కేటగిరీ డ్రగ్స్ ఉంటాయి. ఓకే, సైంటిఫిక్ అంతే, ఖచ్చితంగా. ఓకే, సో వేరే ఇవ్వలేవు. ఇది ఒక చిన్నపిల్లగాని ప్రయోగం కాదు, బయట ఇల్లిసిట్గా తీసుకునేది కాదు. డి అడిక్షన్ అంటేనే ఒక సైంటిఫిక్ వ్యూ. ఓకే, తాగి బానిసై ఇక్కడికి వస్తాడు. అతనికి ప్రాపర్ డీటాక్సిఫికేషన్ చేయకుంటే కొలాప్స్ అవుతాడు పేషెంట్. ఓకే, చాలా హ్యూజ్ విడ్రాల్స్ ఉంటాయి అతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ డైలీ ఒక 6-90 తీసుకుంటాం అనుకుందాం. ఒక 90 తగ్గినా కూడా చేతులు వణుకుతూ ఉంటాయి, హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది, వీక్ అయిపోతూ ఉంటాడు. ఓకే, తర్వాత దీనికి రేషియో ఉంటుంది. 0 నుండి 24 అవర్స్ వరకు కూడా మత్తు తీసుకోలేదు, జనరల్ విడ్రాల్స్ వస్తాయి. 24 అవర్స్ నుంచి 32 అవర్స్ వరకు కూడా తీసుకోలేదు, డెలీరియం వస్తుంది. 32 to 72 అవర్స్ కూడా సీజర్స్ వస్తాయి. రకరకాలు ఉంటాయి, రేషియోలు ఉంటాయి. సో దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయకుంటే పేషెంట్ కొలాప్స్ అవుతాడు. ఓకే, సో ఈ సైంటిఫిక్ ఇష్యూ పబ్లిక్ తెలియదు, ఏదో తాగుతూ ఉంటారు అంతే, తాగుతున్నా అంటూ ఉంటారు. కానీ డిపెండెన్స్లో బానిస అయ్యే వాళ్ళకు మాత్రం ఇది ఒక మెడికల్ ప్రాబ్లం. అతను మత్తు లేకుండా శరీరం ఉండదు. విడ్రాల్ని మేనేజ్ చేసుకోవడానికి బయట తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బయట చూడండి, మాలలు వేసుకుంటూ ఉంటారు, అయ్యప్ప మాల, శివుడి మాల, మాల వేసుకున్నాక 2వ రోజు 3వ రోజుకి అతనికి ఫిట్స్ వస్తుంది, లేకుంటే చేతులు బాగా వణుకుతూ ఉంటాయి, లేకుంటే అక్కడ అయ్యప్ప నాతో మాట్లాడుతున్నాడు, అక్కడ అమ్మవారు వచ్చింది, ఇట్లా ఇల్యూజన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, వీటిని ఏమంటారు సైంటిఫిక్గా డెలీరియం ట్రెమర్స్ అంటారు. విడ్రాల్ డెలీరియం ట్రెమర్స్ అంటారు. ఆల్కహాల్ లేదా డ్రగ్ డీటాక్స్ అయిపోతా అంటే అతనికి సైకోసిస్ డెవలప్ అయింది. ఆ సైకోసిస్నే ఈ కేటగిరీలో, ఈ డి అడిక్షన్ కేటగిరీలో డెలీరియం ట్రెమర్స్ అంటారు అన్నమాట. సో జనరల్ సైకోసిస్లో కూడా ఇలాంటివి ఉంటాయి, మామూలు స్కిజోఫినియా, బైపోలారు. ఓకే, అలాంటి సైకోసిస్లో కూడా సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. బట్ ఇది డ్రగ్ ఇండ్యూస్డ్, పర్టికులర్ క్యానబీస్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, లేకుంటే కొకైన్, హెరాయిన్ కావచ్చు, దాని నుండి వచ్చిన సైకోసిస్కి 2 రకాల ట్రీట్మెంట్లు ఇక్కడ. ఒకటి విడ్రాల్ మేనేజ్మెంట్, 2 సైకోసిస్ మేనేజ్మెంట్. 2 ప్రాపర్గా మేనేజ్ చేసినప్పుడు అప్పుడు ఒక 7 days నుండి 21 daysలో అతను స్టేబుల్ అవుతాడు. దాని తర్వాత యాంటీ క్రేవర్స్, యాంటీ సైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ ఇలాంటివి మేనేజ్ చేస్తాయి. ఈ 2 రకాల మెడికల్ మేనేజ్మెంట్లు అనేటివి ఒక డిపెండెంట్కి ఇస్తూ ఉంటాను. దెన్ సైకోథెరపీ అంటే ఏంటంటే బిహేవియర్ చేంజెస్. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు మన సెంటర్లోనే ఉంటుంది, కంప్లీట్ 90 days ఉండాలి ఇక్కడ. 60 to 90 days, 90 రోజులు ఉండాలి, డి అడిక్షన్ సెంటర్లో ఉండాలి. ఓకే, సో 21 days అంటే 0 to 21 days వరకు విడ్రాలు మేనేజ్ అవుతుంది, స్టేబుల్ అవుతాడు పేషెంట్. ఆ తర్వాత న్యూట్రల్కి వస్తాడు. తర్వాత సైకియాట్రీ ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. దెన్ సైకోథెరపీ కూడా ప్యారలల్గా నడుస్తాం. సైకోథెరపీలో రకరకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఇండివిజువల్ కౌన్సిలింగ్స్, గ్రూప్ కౌన్సిలింగ్స్, గ్రూప్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, ఇలాంటి రకరకాల టెక్నిక్స్ యూజ్ చేసి అతని బిహేవియర్ చేంజెస్ కోసం ఇవన్నీ డెవలప్ చేస్తారనమాట. సో ఇట్లా ప్యారలల్గా బోత్ సైడ్స్ ఈ 90 daysలో ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ క్లోజ్ అవుతుంది. అట్లా ఈ రకంగా డి అడిక్షన్స్. మన సెంటర్లో మీరు అందరికీ గ్రూప్గా ప్రతిరోజు క్లాస్ నిర్వహిస్తూ ఉంటారు, అది కౌన్సిలింగ్లో భాగంగానే సార్? దీనికి సపరేట్ సిలబస్ ఉంది. మెడికల్ సైన్స్ 1957లోనే గైడ్లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు మన ఇండియాలో అయితే NISD ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్. వాళ్ళు డెవలప్ చేసిన సబ్జెక్ట్ ఇది. ఓకే, ఆ సబ్జెక్ట్లో టాపిక్స్ ఉంటాయి, డిసీజ్ కాన్సెప్ట్ అని, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అని,
ఓకే, ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్, ఇంపాక్ట్ ఆఫ్ వైఫ్, ఓకే, ఈ ఈ రకరకాల టాపిక్స్తో ఏమైతే రియలైజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల పూర్తి స్థాయిలో బాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మీ ట్రీట్మెంట్ అనేది ఒక దశ అంటే నాకు తెలిసి, రెండోది సొసైటీ ఎట్లా ఉండాలి, మూడోది ఫ్యామిలీకి మీరు కౌన్సిలింగ్ ఇస్తారు, సొసైటీలో వాళ్ళను ఏ విధంగా చూడాలి, రెండోది పోలీస్ కావచ్చు, అధికారులు కావచ్చు, డిపార్ట్మెంటే కావచ్చు, మీ దృష్టిలో వాళ్ళు ఇంకా ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే ఇది కంట్రోల్ అవుతుంది, మీరు దీని మీద పనిచేస్తూ ఉన్నారు గత 10-15 సంవత్సరాలుగా. మీరు మా అనాలిసిస్ ప్రకారం బెటర్. ఇప్పుడు ఏంటంటే విద్యార్థి దశ నుండే మనకు సిలబస్లో యాడ్ చేయాలి. ఓకే, ఈ డ్రగ్స్ గురించి, డ్రగ్స్ ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, అది ఎలా వర్క్ చేస్తుంది బ్రెయిన్లో, అది ఒక 7th 8th నుంచే సబ్జెక్ట్లో ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన కోవిడ్ వచ్చినప్పుడు చేతులు కడుక్కోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, దాని మీద ఒక సైంటిఫిక్ అవేర్నెస్ వచ్చి పబ్లిక్ అందరు యూజ్ చేయడం వల్ల పెట్టుకోవాలి, ఇట్లా డైట్ ఇట్లా తీసుకోవాలి. అట్లాగే ఒక 8వ తరగతి 7వ తరగతి నుంచే సైన్స్ పాఠాలలో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే రోజు కొత్త కొత్త డ్రగ్స్ వస్తాయి. సో ఏ డ్రగ్ వచ్చినా కూడా బ్రెయిన్లో ఎట్లా వర్క్ చేస్తుంది అనేది అయితే స్టాండర్డ్, రైట్? బ్రెయిన్లో ఎట్లా వర్క్ చేస్తుంది అనేది స్టాండర్డ్, తీసుకోవడం అనేది స్టాండర్డ్, అపోహలు లేదా క్యారెక్టర్ డిఫెక్ట్స్. సో దీన్ని సైంటిఫిక్గా ప్రతి పాఠ్యాంశాల్లో దాన్ని కేటగిరీ 8th క్లాస్కి ఒక రకము, 9th 10th డిగ్రీకి అట్లా కనుక సబ్జెక్ట్లో ఇంటిగ్రేట్ చేస్తే దీని మీద అవేర్నెస్ ప్రాపర్గా డెవలప్ అయిపోయి ఆ విద్యార్థులు ఆ దశ నుండే దానికి దూరంగా ఉండే పరిస్థితి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్కూళ్ళల్లో ఆల్రెడీ వాళ్ళ ప్రోటోకాల్లో ఉంది ఏది, పేరెంట్స్ మీటింగ్స్ అనేవి. పేరెంట్స్ మీటింగ్స్ ప్రతి పేరెంట్ వీక్లీ వన్స్ లేదా నెలలో 2 సార్లు 3 సార్లు ఈ పేరెంట్స్ మీటింగ్స్ చాలా గ్రాండ్గా కండక్ట్ చేయాలి. ఒక సైకాలజిస్ట్ని పిలవాలి, ఓకే, లేదా గర్ల్స్కి అయితే ఒక గైనకాలజిస్ట్ని పిలవాలి, ఓకే, లేదా ఒక సైకియాట్రిస్ట్ని పిలవాలి, ఓకే. ఈ స్పెషలిస్టుల ద్వారా ఆ పేరెంట్స్ అందరికీ కనుక ఆ వేదిక మీద వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తే ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ ప్రివెన్షను, వాళ్ళ మెయింటెనెన్స్ అనేది ప్రారంభం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పేరెంటు పిల్లవాడి పట్ల జాగ్రత్తగా ఉంటాడు. ఎప్పుడు అది స్కూల్ ఎన్విరాన్మెంట్, కాలేజ్ ఎన్విరాన్మెంట్, బయట వాడు వినకపోవచ్చు. ఇక్కడ పేరెంట్స్కి పిల్లలకి ఒకేసారి దాని మీద అవేర్నెస్ చేయడం వల్ల బోత్ సైడ్స్ అటెన్షన్ డెవలప్ అవుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ కావాలి మార్పు అనేది, అక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. దీన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని స్పెషలిస్టుల ఐడియాస్తో కనుక సబ్జెక్ట్లో ఇంటిగ్రేట్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మాకు కౌన్సిలింగ్స్లో చెప్తూ ఉంటాం, మాకు ఇదంతా తెలియదండి, మీ నాలెడ్జ్ లేదు, బాబు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు వాళ్ళతోని, ఓకే, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ స్కూల్ ప్రతి గవర్నమెంట్ కంపల్సరీ ఒక జీవో పెట్టాలి, ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్స్ ఉండాలి అనేది. అందులో భాగంగా ఖచ్చితంగా ఈ స్పెషలిస్టులను కూడా ఇంటిగ్రేట్ చేయాలి. దానివల్ల బాగా రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇక దెన్ మిగతా వాటిని ఆపే పరిస్థితి చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రేషన్స్, సినిమా ఫీల్డు, ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇది ఒక మహాసముద్రం. సముద్రాన్ని ఆపడం ఎవరి తరంగా. సో ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు కొత్తగా సెల్ఫిష్గా బతకడం అనేది ప్రారంభిస్తే ఆ మహాసముద్రాన్ని ఈజీగా మనం ఢీకొట్టవచ్చు. సముద్రంకి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్త పడతామా లేదా, అలలకు దూరంగా ఉంటాము, లేకుంటే జాగ్రత్తగా ఉంటాము, నీటిని లోపల పోకుండా చూసుకుంటాము, రకరకాలు ఉంటాయి. అట్లాగే ఈ విద్యార్థి దశ, పేరెంట్స్, వీళ్ళు ఈ రెండు కేటగిరీస్ కనుక మనం అక్యురేట్గా డిజైన్ చేస్తే అది ఎంత పెద్దగా డెవలప్ అయినా కూడా ఏం కాదు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఈ డ్రగ్స్ కంట్రోల్ మీద పోలీస్ వ్యవస్థ సెపరేట్గా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా టీఎస్ న్యాబ్ పెట్టారు. సరే, టీఎస్ న్యాబ్ పెట్టిన తర్వాత ఏమన్నా ముందడుగు ఉందా, లేకపోతే గతంలో ఉన్నదే రిపీట్ అవుతూ ఉన్నదా సార్, లేదా ఇటువంటి ఇంకెటువంటి రావాలి డిపార్ట్మెంట్లో కూడా? డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా వర్క్ చేస్తారు, కానీ అది మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సప్లై చేసేవాడు దొరికాడు, వాడు స్కూల్ డ్రాప్ అవుట్, కాలేజ్ డ్రాప్ అవుట్, యాంటీ సోషల్ వాడు ఒక 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు పెట్టుకొని వాడు క్యారీ చేస్తాడు, దొరికాడు. లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్ళాక యాజ్ పర్ చట్టము కొంతకాలం లోపల ఉంటాడు. లోపలికి వెళ్ళాక వాడిలో మార్పు రావాలంటే లోపల ఉన్నప్పుడు వాడికి దాని మీద అవగాహన కల్పించాలి, ఫస్ట్ పాయింట్.
రెండోది వాడు బయటకు వచ్చినాక వాడికి ఇంకా ఆల్టర్నేట్ వృత్తి డెవలప్ చేయాలి. వాడు మళ్ళీ అదే వృత్తి బతకాలి కదా, అప్పటికి ఏజ్ పెరుగుతుంది, వాడికి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, వాడికి పిల్లల ఫీజు కట్టాలి, సర్వైవ్ కావాలంటే వాడికి కోల్పోయిన డబ్బుకు రెట్టింపు సంపాదించాలి, మళ్ళీ దానికి రెట్టింపు చేస్తాడు వాడు. వానికి అవగాహన కల్పించడం ఒకటి, రెండవది ఉపాధి చూపించడం ఒకటి. ఈ రెండు కోణాలలో గవర్నమెంట్ వర్క్ చేయాలి. మూడోది ఈ వాళ్ళు ఇంతకుముందు గుడుంబ తయారు చేయొద్దు అని అంటే కేసులు పెట్టారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు గుడుంబ తయారు చేస్తారు. మాకు వేరే వృత్తి లేదు, వాళ్ళే చెప్తున్నారు మాకు ఆల్టర్నేట్ వృత్తి లేదు, మేము వ్యవసాయం చేయలేకపోతున్నాం, వాటర్ లేదు, ఏది లేదు అని చెప్తారు. అట్లాగే ఇక్కడ కూడా ఆల్టర్నేట్గా వాళ్ళకి అవగాహన కల్పించడము, ఆల్టర్నేట్ వృత్తి డెవలప్ చేయడం, రెండు ఉంటేనే కొంతవరకు దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఉపాధి కల్పించాలి, రెండు ప్రభుత్వం బాధ్యత. మూడోది అడిక్ట్ అయిన వాళ్ళను, దొరకబట్టిన వాళ్ళను, ఇక్కడ రెండు దొరకబట్టిన సప్లై చేసే వాళ్ళకు మాలాంటి డి అడిక్షన్ థెరపిస్టులు లేదా సైకాలజిస్టులు లేదా ప్రొఫెషనల్స్తో అవగాహన కల్పించడము. ఎట్ ద సేమ్ టైం ఆ దొరికిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సప్లై చేసేవాళ్ళు మాలాంటి డి అడిక్షన్ సెంటర్స్కి విజిట్స్కి తీసుకొస్తే మీరు అమ్మడం వల్ల ఎన్ని కుటుంబాలు, ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యూత్ నాశనం అవుతున్నారు, అందులో రేపు మీ కొడుకు కూడా ఉండే అవకాశం ఉంటుంది అనేది వాడికి ప్రాక్టికల్గా తెలియాలి. ఇంకా అమ్ముకునేవాడు ఏం చేస్తాడు, అమ్మడం వైపే చూస్తాడు, అంతే కదా. ఇప్పుడు వాడు డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు, ఖర్చు కొట్టుకుంటూ పోతూ ఉన్నాడు. అదే వాడి భార్యనో వాడి బిడ్డనో వాడి నాన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు వాడు కొంచెం చెల్లిస్తాడు. అట్లాగే ఇక్కడ అమ్మేవాడి వల్ల ఎంతమంది సఫర్ అవుతారు అనేది ఇది ఒక సరైన వేదిక. డి అడిక్షన్ సెంటర్లో ఎంతోమంది బానిసైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూడాలి వాళ్ళు. ఓకే, అదొక పాయింట్. మూడోది ఈ దొరకబట్టిన వాళ్ళు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో తీసుకునే వాళ్ళు వాళ్ళని డి అడిక్షన్ సెంటర్కి వాళ్ళు రిఫర్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్తో రిఫర్ చేస్తే వాళ్ళకు వీళ్ళకి ఇద్దరికి అవగాహన ప్లస్ ట్రీట్మెంటు, ఇక్కడ రీహాబిలిటేషన్ టెక్నిక్స్, థెరపీస్ అన్నీ అందించడం జరుగుతుంది. ఇట్లా ప్రాపర్గా చేయడం వల్ల మాత్రమే అమ్మేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇద్దరికి న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే ఇది రోజు రోజుకి వాళ్ళు దొరకబడుతూనే ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇంకా వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిది, దాన్ని ఇంకొంచెం బ్రష్ అప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇప్పుడున్నటువంటి డ్రగ్ అడిక్షన్కు అడిక్షన్ అయినటువంటి వాళ్ళను ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక భాగం అయితే, దీన్ని సప్లై చేసేటువంటి వాళ్ళకు ఉపాధి మరియు అవగాహన కల్పించడం అనేది రెండోదని మీరు చెప్తా ఉన్నారు. ఇంకోటి, ఇప్పుడు దొరికిన వాళ్ళకి ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది. ఒకసారి దొరికినోనికి అదే 2, 3, 4, 5 వాడికి లైట్ తీసుకుంటాడు కదా. సో ఒక 2 లేదా 3 సార్లు సేమ్ రిపీట్ అయితే పనిష్మెంట్ పెంచుకోవడం అనేది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో అది మన చట్టంలో ఉందో లేదో అయితే నాకు తెలియదు, చేస్తే బెటర్ అని నా ఆలోచన. ఇంకోటి రిపీటర్స్. ఇంకొక థింగ్ ఏంటంటే, చాలామంది మీడియా మిత్రులు కూడా నన్ను అంటూ ఉంటారు, నేను కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఇప్పటివరకు ఈ దొరకబెట్టిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేస్తారు, ఇలా ఏ విధంగా డిస్పోజ్ చేస్తారు. ఈ డిస్పోజ్ చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ ఎన్విరాన్మెంటు సప్లై చేసే వాళ్ళ ముందే చేయాలి. మంచి బందోబస్తు చేయడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ సప్లయర్ ఎవరైతే ఉండరో వాడికి ఒక అలర్ట్నెస్ డెవలప్ అవుతుంది, అదొక మంచి పరిణామం. ఓకే, తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ కూడా పెట్టింది, ఎవరినైతే పట్టిస్తారో వాళ్ళకి కొంచెం గిఫ్ట్లు కూడా ఇవ్వడం, అది కూడా కొంచెం బెటర్. ఓకే, ఇంకా ఇవన్నిటితో పాటు అంటే మన భారతదేశంలో అవినీతి అనేది చాలా కుప్పలుగా ఉంటుంది. ఇక అది దాన్ని మనం ఏం చేయలేము, అది వ్యవస్థలో భాగం అయిపోయింది. ప్రైమరీగా అక్కడ ఇప్పుడు మనకి చూడండి, అంత అండర్ గ్రౌండ్లో ఉన్న టెర్రరిస్టులను, నక్సలైట్లను వాళ్ళను కూడా తీసుకొచ్చే టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఆఫ్టర్ ఆల్ ఓపెన్ ఏరియాలో సప్లై చేసే వాళ్ళను వ్యవస్థ దొరకవట్లేదా? సో దీని గురించి కొంచెం సీరియస్గా ఆలోచిస్తే మనం అడగాల్సిన పని లేదు, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఉంది. అడిక్షన్ అయినటువంటి వాళ్ళని కావచ్చు, సమాజం ఎట్లుండాలి, పోలీస్ అధికారులు ఎట్లుండాలి, రాజకీయ నాయకులు ఎట్లుండాలి, విద్యార్థి దశలో యువత ఎట్లా దీన్ని పాటిస్తున్నారు, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వస్తూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా చెప్తారు. మాతృక టీవీ ద్వారా మీరు సమాజానికి మొత్తంగా మీరు మీ సంస్థ నుంచి ఇచ్చేటువంటి మెసేజ్ ఏదైనా ఉంటే 4 విషయాలు చెప్పండి సార్. ఓకే సార్, మంచి విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ తండ్రి
నేను చాలా బిజీగా ఉన్నాను, ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తా, కొంత డబ్బు ఫ్యామిలీకి కేటాయించేసి మిగతా టైము నా ఫ్రెండ్స్తో గడిపేస్తున్నా అని అనుకుంటూ ఉంటాడు. కొంచెం దాన్ని రివైజ్ చేసుకుంటే, అనాలిసిస్ చేసుకుంటే తను సంపాదించింది యూటిలైజ్ కావట్లేదు అనేది అర్థమవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏదో మార్కెటింగో ఆ జాబో ఈ జాబో చేస్తాడు, ఇంట్లో కొంత సామాన్ ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. కనీసము వారంలో కొంత సమయము లేదా రోజులో కొంత సమయం కుటుంబాలకు కేటాయించట్లేదు. తన ఎవరైతే తాగే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో తిరగడము, అతని సెల్ఫిష్గా అతని సరదా అతని సంతోషం కోసం పోవడము అట్లే చేస్తున్నాడు. ఇక ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇంట్లో వెయిట్ చేస్తున్న భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, పిల్లలు కావచ్చు, తను ఇంటి యజమాని తన ద్వారా తన మనోభావాలు కానీ తన సరదాలు సంతోషాలు కానీ పంచుకోవాలని ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో దాన్ని ప్రాపర్గా ఆ యజమాని డెవలప్ చేసుకుంటే కొంచెం చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు పోయే పరిస్థితి తగ్గుతుంది. ఎట్లా అంటే అతని ఇంట్లో పిల్లలతో గడపడము, భార్యతో గడపడము, ఓకే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడము, పిల్లల ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో అవుటింగ్స్కి వెళ్ళడము, అందరూ ఒక దగ్గర ఇదే కల్చరల్గా ఉండడం, లేకుంటే తినడము, లేకుంటే అతని జీవన శైలిని అతని కుటుంబ జీవన విధానం గ్రూప్గా అసెంబుల్ కావడం వల్ల ప్రతి పిల్లవాడికి సరదా గడపాలన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అది సహజం. అది సో ఆ గడపడం ఏదో చిన్నప్పటి నుంచే పేరెంట్స్తో గడపడం అనేది నేర్పిస్తే రేపు పెద్దగా అయిన తర్వాత ఈ బయట తిరిగే అలవాటు తగ్గుతుంది. ఇది ప్రైమరీగా ప్రతి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా చేయాలి, బాధ్యత. ఓకే, ఇది మెయిన్. ఇక రెండో విషయానికి వస్తే ఎవరైతే సమాజంలో తల్లిదండ్రుల మాట వినట్లేదో, ఊకే బయట తిరుగుతాడో, లేకుంటే స్మోక్ చేస్తాను డౌట్ వచ్చిందో, లేదా ఇంట్లో యాంటీ సోషల్గా నెగిటివ్గా ఆలోచిస్తాడో, వస్తువులు ఎత్తేస్తాడో, అట్లాంటి వాళ్ళను అనాలిసిస్ చేసి వాళ్ళని ఖచ్చితంగా డీఅడిక్షన్ సెంటర్ లేదా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొచ్చి మా గైడెన్స్ తీసుకుంటే వాళ్ళను ఇనిషియల్ స్టేజ్లోనే బాగుపరిచే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే వ్యసనపరులను బయట టైంపాస్ చేయకుండా, డబ్బులు ఒడగొట్టుకోకుండా, అశాస్త్రీయంగా ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా సైంటిఫిక్ డీఅడిక్షన్ సెంటర్ తీసుకొస్తే డబ్బులు వేస్ట్ కాకుండా, టైం వేస్ట్ కాకుండా వాళ్ళు మంచిగా మారే అవకాశం ఉంటుంది. ఈ 3 పాయింట్స్ పబ్లిక్ గ్రహించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.